గబ్బర్ సింగ్లో ఎంతోమంది ఆర్టిస్టులు మనందరికీ కూడా బాగా గుర్తే ఉండొచ్చు. అందులో ముఖ్యంగా గుర్తున్న వ్యక్తి ఎవరు అంటే ఫిష్ వెంకట్ గారు అని చెప్పొచ్చు. కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం సరిగ్గా లేనప్పటికీ కూడా ఈరోజు ఒక వేరే హాస్పిటల్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఆయన్ని వేరే హాస్పిటల్కి పంపించారు, ఆయన ఆరోగ్యం అసలు ఏ విధంగా ఉంది, 2 కిడ్నీలు కూడా పాడైనట్టుగా అయితే డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 1 కోటి వరకు ఖర్చు అవుతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్తున్నారు అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అలాగే ఎందుకని వేరొక హాస్పిటల్కి తరలించారు అనే విషయం గురించి ఇప్పుడు మనతో పాటు వారి భార్య మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం. అమ్మ నమస్తే, ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆయన పరిస్థితి? చాలా కండిషన్ బాగలేదమ్మా, చాలా బాగలేదు, చాలా సీరియస్ ఉన్నాడు. అంటే ఏమైంది, ఎందుకని ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి మార్చాల్సిన అవసరం ఎందుకు? అంటే ఫస్ట్ నిమ్స్లో వేసినాము, అప్పుడే కొంచెం చెప్పిరాళ్ళు కిడ్నీ ఖరాబ్ అయింది, కంపల్సరీ వేసుకోవాలని చెప్పిండు. కానీ నేను అంత పట్టించుకోలేడు, నేను మంచిదే ఉన్నా కదా అనుకున్నాడు. తర్వాత మధ్యలో మళ్ళీ కొంచెం వీక్ అయ్యిండు. ఇంకా వేరే హాస్పిటల్ ఇట్లా హాస్పిటల్ కూడా వేస్తూనే ఉన్నాం. ఇక మళ్ళీ తర్వాత ఇక్కడ వేసినాము 1 సంవత్సరం కింద, కొంచెం కవర్ అయ్యిండు. అప్పుడు కూడా వాళ్ళు చెప్పారు కిడ్నీ కంపల్సరీ వేసుకోవాలని, కానీ అయినా కూడా ఆయన పట్టించుకోలేడు ఎక్కువ. సరే 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 అని కొంచెం అట్లే పట్టించుకోవడం. ఇప్పుడు కొన్ని రోజులు అసలు లేస్తలేడు. లేవకుంటుంటే హాస్పిటల్ తీసుకొస్తే ఆయన మేము చూడమమ్మా అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు నిన్న మా కొడుకు చూపిస్తాను 3 రూపాయలు తీసుకుపోయాడు. ఆడ పైసలు మస్తు తీసుకుని ట్రీట్మెంట్ మాత్రం కలదమ్మా, ట్రీట్మెంట్ మాత్రం కాలే. మళ్ళీ ఇంకోటి ఏంది, ఈరోజు అయినంత లైన్నే మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి, మీరు వేరే హాస్పిటల్ తీసుకోండి అని అంటుండే ఆయన. ఎవరన్నారు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళమని? ఉప్పల్ల నరేంద్ర హాస్పిటల్ డాక్టర్. అమ్మకు అర్థం కాలేదు ఎందుకో తెలియదు, మాకు ఇక్కడ వచ్చేదాకా తెలియదు. ఇక్కడ వచ్చినాక డాక్టర్ అన్నాడు చాలా సీరియస్గా ఉన్నాను చెప్తుండు. పైసలు మాత్రం అన్నీ తీసుకురామ్మా, అందరు ప్రజలు ఇచ్చిందమ్మా. పాత హాస్పిటల్ అది ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిందో అక్కడ ఎంత? 4 లక్షలు అయిందమ్మా, 4 లక్షలు అయింది. అన్నీ కలిపి అన్నిటి కలిపి. ఇక్కడ ఏమో నాకు ఇచ్చిర్రు, కానీ నాకైతే ఇచ్చినట్టు నచ్చలేదమ్మా. ఇక్కడ మాత్రం బాగా చేస్తారు, అందుకే ఇక్కడికి వచ్చింది. ఆయనేమో అదే చెప్తుండు, చాలా సీరియస్ ఉండమ్మా అని చెప్తున్నాడు. నేను వైజాగ్ సత్తే కూడా వచ్చి కూడా 30,000 ఇచ్చిపోయాడు. కానీ సినిమా వాళ్ళు మాత్రం ఎవ్వరు ఇవ్వలే. కానీ ఇప్పటికీ ప్రభాస్ ఇచ్చిండని ఇన్స్టాగ్రామ్లో దాంట్లో దేంట్లో ఇప్పటికి ప్రభాస్ వచ్చి ట్రీట్మెంట్ చేపిస్తుండని ఇప్పటికి అదే చూపిస్తారు. వార్తలు వస్తుంది, ఇప్పుడు కూడా అదే చూపిస్తారు. ఇప్పుడు మాత్రం ఆయన పరిస్థితి మాత్రం సీరియస్గా, చాలా సీరియస్గా ఉంది, చాలా అంటే చాలా. అసలు నేను చెప్పొద్దు కానీ అంత సీరియస్గా ఉన్నది. సో చూడొచ్చు, ఫిష్ వెంకట్ గారి ఆరోగ్య పరిస్థితి మాత్రం అసలు బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది, మరి నిజంగానే ఆయన ఎందుకని ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి తరలించడానికి గల కారణం ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రభాస్ గారు వచ్చి పిఏని పంపించి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు అని, ఆర్థిక సహాయం చేశారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుందని చెప్పొచ్చు. అదంతా కూడా అవాస్తవం అంటూ కూడా ఫిష్ వెంకట్ గారి భార్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే హాస్పిటల్కి సంబంధించి మనం విజువల్స్ కూడా చూస్తున్నాం, ఈ హాస్పిటల్లోనే ఆయన అయితే అడ్మిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన కండిషన్ అయితే సీరియస్గా ఉన్నట్టుగానే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి దాదాపుగా ఇప్పుడు ఇంతవరకు ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారో అందులో ఇప్పుడు వరకు కూడా క్యూర్ అవ్వలేదు అంటూ కూడా ఆయన భార్య చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దాదాపుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అయింది. మరి ఇక్కడికి ఎందుకు పంపించారు, నిజంగానే ఆయన ప్రాణాలకు ఏమైనా ముప్పు ఉందా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే డాక్టర్స్ ఆయన్ని అబ్జర్వేషన్లో ఉంచినట్టుగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు కూడా ఆవిడ కూతురికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.